నమస్తే. చూస్తున్నారు కదా, ఇవి వడల రుబ్బుతో చేసిన వడియాలన్నమాట. మినప వడియాలు, కాకపోతే అల్లం ఉల్లిపాయలు వేసి చేసిన వడియాలు. ఇవి చాలా బాగుంటాయి. మనం దేనిలోకైనా చేసుకోవచ్చు. పులుసుగా, దేనిలో అయినా కలుపుగా వేసుకోవచ్చు. దేనిలో వేసుకున్నా చాలా బాగుంటుంది కర్రీ. దీంట్లో అల్లం ముక్కలు అవి వేయటం వల్ల ఆ వడియం తింటుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయడం చూద్దాం. ముందుగా మినపప్పు తీసుకొని మనం నీరు పోసి ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసి ఆ నీరు వంపేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పు తీసుకోవచ్చు, చాయ్ మినపప్పు తీసుకోవచ్చు. నేను గుండు మినపప్పు, చాయ్ మినపప్పు తీసుకున్నాను. 2 సార్లు కడిగేసి నీళ్ళు వంపేసాను. నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి రాత్రి మనం నానబెట్టుకుంటే పొద్దుటికి మనకు వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. పొద్దుటికి ఈ విధంగా ఉంటుంది. మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, వెట్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేను వెట్ గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. వెట్ గ్రైండర్లో వేసేసి రుబ్బు తీసేసుకొని మనం దీనిలోకి మనం సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం, అవి తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసేసుకొని అల్లం ముక్కలు చూసారుగా, ఎక్కువ వేసుకోవాలి. అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపేయండి. ఉల్లిపాయ ముక్కల్లో నీరు అది వస్తుంది, అందుకని మనం నీరు తక్కువగా వేసే పప్పు రుబ్బుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్కి ఇలాగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేయండి. లైట్గా ఇలాగా రాసేసుకొని ఈ మాత్రం ముద్దలు తీసుకొని మీరు కాస్త దూరంగా పెట్టుకొని ఎల్లిపండు వడియాలు ఈ విధంగా పెట్టేసుకోవాలి. వడియాలని నేను మనకి ఎండ చాలా గట్టిగా ఉంటుంది కదా, బాగా ఎండుతాయి ఇవి. ఎలా ఎండినా కానీ 5 రోజులు బాగా ఎండాలన్నమాట. ఇవి మొదటి రోజుకి ఈ విధంగా ఎండు ఉంటాయి. మనం రెండో రోజు ఎండ పెట్టేటప్పుడు పైన ఆరు ఉన్నాయి కదా, ఇలా తిరిగేసి ఎండబెడితే రెండో వైపు కూడా బాగా ఎండుతాయి, ఎండ తగిలి. ఇలాగ రెండో రోజు ఇలాగ వచ్చేస్తే కనుక అంటుకోకుండా తీసేయండి. అంటుకుంటే కాస్త ఇంకాస్త ఎండనివ్వాలన్నమాట. ఇలాగ రెండో రోజు అన్నీ తిరగబెట్టేస్తాను. నేను బాగా ఎండ ఉంది కదా, ఎండుతున్నాయి. ఇప్పుడు అన్ని వైపులా మనకి ఇంకొక 2 రోజులు బాగా ఎండితే మొత్తం వడి అంతా బాగా లోపటికంటూ ఈ విధంగా ఎండిపోతుంది. ఇంకో 2 రోజులు, మొత్తం 5-6 రోజులు ఎండబెట్టుకొని మీరు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ ఎండిన వడియాల్ని మనం ఈ విధంగా నూనెలో వేయించి ముందు తీసేసుకోవాలి. ఇలా తినడానికి చాలా బాగుంటాయి. అల్లం ఫ్లేవర్ తగిలి తింటుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా వడియాలు వేయించి తీసుకొని మీకు నచ్చినట్టు గుడ్లు కూరలో వేసుకోవచ్చు, టమాటా ఉల్లిపాయ కూరలో వేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు, వంకాయ కూరలో వేసుకోవచ్చు. మనకు నచ్చిన ఏ కూరలో వేసినా కూడా ఈ వడియాల కూర చాలా బాగుంటుంది. ఈ వడియాల కూర ఎలా చేసినా ఇది ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.